కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పుష్ప పార్ట్ 2 దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజ్ సందర్భంలోనే పాట్నాలో ఎవరు ఊహించని స్థాయిలో అశేషమైనటువంటి అభిమాన గణం మధ్య ఈ సినిమా సంచలనం సృష్టిస్తుంది. ఇక డిసెంబర్ 5న రిలీజ్కి రెడీ అవుతుంది. ట్రైలర్ ఎలాంటి సంచలనాలు సృష్టించింది, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. పుష్ప మీద మోస్ట్ అవైటెడ్ మూవీ, అంటే బాహుబలి తర్వాత మళ్ళీ అంత టెంపో క్రియేట్ చేసినటువంటి సినిమాగా ఇది కనబడుతుంది. ట్రైలర్ రిలీజ్ అయింది, ఆల్ టైమ్ రికార్డ్ అంటున్నారు. ఏంటి అసలు దాని ప్రత్యేకత? డెఫినెట్గా అండి. ఒక పాన్ ఇండియా మూవీ, పాన్ వరల్డ్ మూవీ అయిపోయింది ఇప్పుడు. దేశవ్యాప్తంగా మీరు అన్నట్టు ఒక నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి. ఇంతవరకు తెలుగులో ఎవరు సాధించలేనిది అల్లు అర్జున్ సాధించాడు నేషనల్ అవార్డు. ఆ తర్వాత పుష్ప 2 ది రోలర్, అంటే 3 గంటల 10 నిమిషాలు నిడివి ఉండే సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. 2 సార్లు వాయిదా పడింది. దానికోసం మళ్ళీ దిల్ రాజు ది గేమ్ చేంజర్ వాయిదా వేయటం, ఇవన్నీ కూడా అడ్డంకులన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో ఈ ఈవెంట్ చేస్తున్నారు, ప్రీ రిలీజ్ ఈవెంట్. మొదటగా మనం నేను చూసాం పాట్నాలో చూస్తే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, అంటే దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళిన తెలుగు హీరో ఏ హీరో కూడా ఇంత ప్రజాదరణ లేదు. వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. 1,00,000 మంది వస్తే గ్రేట్ అనే పరిస్థితి నుంచి 2 లక్షల మంది అండ్ వచ్చారంటే, చివరి కరెంట్ పోల్స్ మీద కూడా ఎక్కి చూశారంటే, అతను కూడా చాలా ఎమోషన్తో మాట్లాడి, నాకు హిందీ అంతగా రాదని చెప్తానే తను మాట్లాడిన ఇది కావచ్చు, రష్మిక మందన స్పీచ్ కావచ్చు, నిర్మాతలు అంటే ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సినిమాకి లేదు. ఒకప్పుడు మనం అనుకున్న బాహుబలి చాలా పబ్లిసిటీ తీసుకెళ్ళి ఆస్కార్ రేజ్కి తీసుకెళ్లారు, RRR అని చెప్పి మనం అనుకున్నాం. దానికి ఏమాత్రం తీసుకొని విధంగా ప్లానింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది పుష్ప 2కి. అన్ని అడ్డంకులు తొలగినట్టే. మీరన్న డిసెంబర్ 6 అని అనుకున్నాం, డిసెంబర్ 5నే రిలీజ్ ముందే రావటం అనేది ఈ సినిమా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు గాంధీనగర్లో మీరు అన్నట్టు పాట్నాలో, బీహార్లో మన రాష్ట్రం కానీ రాష్ట్రం, అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. అటువంటి ప్రజలు ఇంత ప్రజాదరణ 2 లక్షల మంది పై వచ్చి పలికారంటే దేశవ్యాప్తంగా ఇది మామూలుగా ఢిల్లీలో కానీ, ముంబైలో కానీ, అలానే చెన్నైలో కానీ, కలకత్తా కూడా కొంతవరకు టచ్ చేశారంటే ఓకే. కానీ బట్ పాట్నా అనేది కొంచెం బీహార్ వెళ్ళటం అనేది కొద్దిగా ఆసక్తిగా ఉంది. ఏంటి అసలు పీపుల్ కూడా అక్కడ మొరటగా ఉంటారు. అయితే ఆ మొరట యాక్షన్ అల్లు అర్జున్ దీంట్లో చూపించాడు కాబట్టి బాగా విశేషంగా పార్ట్ 1లో ఆకట్టుకొని ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది. అదేవిధంగా ట్రైలర్లో కూడా మల్టిపుల్ యాంగిల్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రోల్స్ ఉన్నాయి. దాంట్లో సుమన్ గారు కూడా నటించారని చెప్పేసి రకరకాల క్యారెక్టర్లు కూడా ఉన్నాయి కొత్తగా. ఏమవుతుంది పుష్ప 2లో అసలు, వాట్ ఈజ్ వాట్, దాంట్లో కూడా భార్య మాట వింటే ఏ విధంగా ఎదుగుతాం అనేది అదొకటి లైన్ తీసుకున్నారు. అదేవిధంగా అసలు సినిమా అంటే ఫస్ట్ పార్ట్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎవరు ఊహించిన విధంగా మంచి ఎంట్రీ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే తెలుగులో పెద్దగా లేదనుకున్నారు, బట్ ఓవరాల్ ఇండియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ట్రైలర్ ఆ టెంపోని ట్రైలర్ కంటిన్యూ చేసిందా, పెంచిందా? డెఫినెట్గా ఉంది. ఇంకా ఎక్కువ ఏముంటుంది అనేది యాంగ్జైటీతో ఉన్నారు. కాబట్టి ఏదైతే పుష్ప 1 వచ్చిన తర్వాత ఆయన డ్యాన్సులు కావచ్చు, ఆయన ఆహ్వాలు కావచ్చు, సెలబ్రిటీ, టాప్ సెలబ్రిటీ క్రికెట్లో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా అది ఫాలో అయ్యారు. ఒక ట్రెండ్ అనేది సెట్ చేసిన మాట వాస్తవమే. అదే సిచ్యువేషన్తో ఇది పుష్ప 1 రిలీజ్ అవుతుంది రేపు 19వ తారీఖు. నాట్ ఓన్లీ ఇక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు. అది ఇప్పుడు నవంబర్ 19 రేపు రిలీజ్ అవటం వల్ల గతంలో ఎక్కడ ఆగిపోయింది పుష్ప 1 వస్తుంది. అదే థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే రిలీజ్ అవుతుందో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. అంటే అది కనెక్షన్ పుష్ప 1కి 2కి పెట్టి కనెక్షన్ ఇస్తారు. అది ఎప్పుడు జరగల. ఇది ఒక రకంగా ప్రజల్ని యాంగ్జైటీ క్రియేట్ చేయడానికి, దాంట్లో ఉత్సుకత సినిమా చూడటానికి ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఒక తెలుగు అంటే ఎప్పుడు లేని విధంగా మార్కెట్ ఇది ఫస్ట్ రోజే కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా 270 కోట్లు కలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ట్రైలర్లో ఎక్కువ, ఎందుకంటే చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు విలన్ ఆయన ఫహద్ ఫాజిల్ ఇంకొక లెవెల్ చూపిస్తారు ట్రైలర్లో అనుకున్నారు, అంటే సినిమాలో సెకండ్ పార్ట్లో. బట్ ఫహద్ ఫాజిల్ కంటే ఇంకా వేరే క్యారెక్టర్స్ చాలా కనిపిస్తున్నాయి. అదే అంటే ఎవరు ఊహించని ట్విస్టులు దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఫాజిల్ బాగా మంచి నటుడు అయిపోయాడు ఆ సినిమాలో. ఆయన ఇది దానికి మించి పావు గంట అరగంట కనబడి అంతే ఒక రేంజ్ క్రియేట్ చేశారు. దానికి మించి దీంట్లో ఉంటుంది అంటున్నారు. అది చూపించట్లా, అది చూపించకుండా మిగతా క్యారెక్టర్లు చూపిస్తున్నారంటే దీంట్లో ఎంత ఉందనేది, ఆ యాంగ్జైటీ అనేది ప్రజల్లో కలగజేస్తున్నారు. అందులో ఏదైతే ఈ సినిమాకి సంబంధించిన మిగతా నెట్ఫ్లిక్స్ మిగతా రిలీజ్ చేస్తారు కదండి, ఓటీటీ రైట్స్ కానీ, మిగతా క్యాసెట్ రైట్స్ కానీ అన్నీ కూడా అమ్ముడుపోయినాయి. ఆల్మోస్ట్ 1000 కోట్లు బిజినెస్ చేశారు. అంటే ఇది 2000 కోట్లు దాటిద్దా అనే ఇదిలో కూడా
యాంగ్జైటీ క్రియేట్ చేశారంట. ఫస్ట్ రోజే వీళ్ళు టార్గెట్ 270 కోట్లు పెట్టుకున్నారంటే డెఫినెట్గా ఆ దిశగా వెళ్ళే ఇది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఈ మధ్యకాలంలో ఏ సినిమా లేకపోవడం, ఆ రేంజ్లో ఒక సినిమా 3 సంవత్సరాలు వెయిటింగ్ ఫస్ట్ దానికి ఇప్పటికీ కూడా. ఇప్పుడు పార్ట్ 1ని కరెక్ట్ చేస్తే పార్ట్ 2ని తీసుకురావటం, ది రూల్ అని చెప్పి దాని టైటిల్ పెట్టి తీసుకురావడం అనేది అన్ని కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా. సౌత్ సినిమాలో ట్రైలర్స్లో కూడా ఒక రికార్డు ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ రోజు అంతా, నిన్నటి నుంచి ఈ రోజు అంతా 15 గంటల్లో 40 మిలియన్స్, అంటే 4 కోట్ల మంది 15 గంటల్లో ఈ ట్రైలర్ చూశారు. అంటే అంత రికార్డు కూడా ఎవరికి లేదని లేదు, కరెక్టే. ఆ ట్రెండ్ అనేది సుకుమార్ చాలా చక్కగా వ్యూహాత్మకంగా సెట్ చేస్తున్నాడు. దాని వెనక అనే వివాదాల నడుమ అల్లు అర్జున్ కూడా దానికి తగ్గట్టుగానే ఆయన ఇది కనపడుతుంది. పొలిటికల్ వివాదాలు కూడా రగిలించారు. పొలిటికల్ వివాదాలు రగిలించినా కానీ అవన్నీ కూడా కొద్దిగా సద్దుమణిగినట్టుగా మనకు కనపడుతుంది. ఏదైతే ఈ ఏమి అడ్డంకులు లేకుండా అల్లు అర్జున్ దక్షిణ భారతదేశం నుంచి ఎమర్జ్ అయిన లీడర్గా ఇప్పుడు ఆయనకి కేరళలో వెళ్తే కేరళ నటులతో ముమ్ముట్టి వాళ్ళతో పాటు సరిసమానంగా ఆయనకి ఫాలో ఉంది, ఇమేజ్ ఉంది. అంటే ఇప్పుడు పాట్నానే టచ్ చేశాడంటే మిగతా 7 ప్రాంతాల్లో వీళ్ళు ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు నగరాల్లో చేయబోతున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇది రేపు డిసెంబర్ 5కి అన్ని విధాలుగా ఇంకా హీట్ పెంచుతుంది. డిసెంబర్ 5కి ఇంకా దీన్ని రీచ్ ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. సరే, ఇక అల్లు అర్జున్ తెరపైన కనిపిస్తారు కాబట్టి ఓకే. అది ఓ గడ్డమైన రాజమౌళి వెళ్ళాడు, 2 పార్ట్లు, ఎప్పుడు కూడా అలా సీక్వెల్స్ హిట్ అయిన చరిత్ర లేదు, చాలా తక్కువ అనేటువంటి అభిప్రాయం ఉండేది. ఏవో గాడ్ ఫాదర్ సీక్వెల్స్గా తప్పితే మన దేశంలో అయితే అలాంటి సీక్వెల్స్ చాలా తక్కువ అనే అభిప్రాయం ఉంది. ఆయన వెళ్ళి బాహుబలి 1, బాహుబలి 2 సక్సెస్ చేశాడు. ఇప్పుడు ఈ 2వ గడ్డమైన తయారయ్యాడు. ఆ ఇమేజ్, ఆ టెంపో 2 కంటిన్యూ చేస్తారు. సుకుమార్ రేంజ్ ఈ సినిమా తర్వాత డెఫినెట్గా సుకుమార్కి చాలా కీలకమైన ఇది. ఒక లెక్కల మాస్టర్, లెక్కల వేయటంలో తప్పే ఉండదు. ఒక సక్సెస్ అయ్యాడు. అక్కడి నుంచి ఆయన సినిమా తీసిన విధానంలో కావచ్చు, రంగస్థలం, మిగతా అన్ని మన సినిమాలు చూసాం. తన దగ్గర దర్శకులు బుచ్చిబాబు లాంటి వాళ్ళు ఎటువంటి అవార్డులు పొందారో మనం చూసాం. కాబట్టి ఒక కసితో చేస్తాడు ఆయన, ఏదైనా ప్రాణం పెట్టి చేస్తాడు. అల్లు అర్జున్ నుంచి ఎంత కావాలో అంత తీసుకునే ఇది సుకుమార్ దగ్గరే ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కుదిరింది. ఆ విధంగా వీళ్ళిద్దరి ఇదితో ఇన్ని సంవత్సరాల జర్నీలో అనేక ఆటుపోట్లు ఉన్నాయి, అనేకంగా సినిమా వాయిదా పడింది, సినిమా హిట్ అయిద్దా లేదా అనే పరిస్థితి నుంచి ఈ రోజు ఈ సినిమా డెఫినెట్గా హిట్ అయిద్దనే ఇదికి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. కొత్త ఐఫోన్ కొనుక్కోవచ్చు మళ్ళీ, ఎందుకంటే ఆ షూటింగ్లో ఏదో ఐఫోన్ పగల కొట్టేసాడు, ఆయన కోపం వచ్చి సుకుమార్ విసిరి కొట్టి వెళ్ళిపోయారని చెప్పారు, బాగా ట్రోల్ అయింది. ఇప్పుడు ఆయన కొత్త ఐఫోన్ కొనుక్కోవచ్చు అయితే. డెఫినెట్గా. అంటే ఒకటండి, ఎవరైనా కానీ ఏ నటుడైనా ఒక నేషనల్ స్టార్గా ఎవరికి సాధించలేనిది అల్లు అర్జున్ సాధించాడు. అది ఎవరు మనకు కాదనలేనిది. యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొన్ని సందర్భాల్లో మనం డిస్కస్ చేసుకుంటాం, కానీ నటనలో మనం ఏం కాదంట్లా. కాబట్టి ఒక తెలుగు వ్యక్తిగా, ఒక తెలుగు బిడ్డగా, ఒక చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆ మెగా కాంపౌండ్ నుంచి ఆయన నటన చూసి, చిన్నప్పుడు డ్యాన్సులు చూసి, ఆయన ఆహభావాలు చూసి వచ్చిన ఆ వ్యక్తిగా మంచి ఇది సంపాదించుకున్నాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారితో విభేదాలు ఉన్నాయనే పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ నేను దగ్గరగా చూసిన అంత ధైర్యవంతులు నేను చూడలేదన్నాడు. అక్కడ కూడా కనెక్ట్ అయ్యాడు. అంటే ఎవరితో వివాదాలు పెట్టుకోవాలి, ఎందుకంటే రిలీజ్కి ముందు అనవసరం అన్నీ కలుపుకొని ఒకవైపు మెగాస్టార్ అభిమానులు కావచ్చు, అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని పెద్ద చేయదలుచుకోవాలి. దీన్ని ఇంతవరకు సర్దుమణిగించుకొని ఆయన ఎప్పుడైతే అన్స్టాపబుల్లో బాలకృష్ణ గారితో ఆ ఫోటో పవన్ కళ్యాణ్ గారు వేసినప్పుడు ఏం చెప్తాడని చాలామంది అనుకున్నారు. దాన్ని చక్కగా కనెక్ట్ అయ్యాడు. నేను ఇటువంటి పొలిటీషియన్లు కావచ్చు ఏ విధంగా అంత ధైర్యవంతం నేను చూడలేదని చెప్పడం అనేది ఇతనికి కలిసి వస్తుంది అనమాట. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పుష్ప 2 ఇక రూల్ చేయడానికి రెడీ అయిపోయింది. 4 కోట్ల మంది ఈ ట్రైలర్ని కేవలం 15 గంటల్లో చూశారు. ఇది ఒక పెద్ద రికార్డు. అలానే సౌత్ ఇండియా నుంచి ఎమర్జ్ అయినటువంటి ఒక స్టార్ దేశవ్యాప్తంగా ఈ స్థాయి ఆదరణ పొందడం అనేది నిజంగానే ఇంతవరకు చూడనటువంటి అంశం. ఇక ఈ టీం పుష్ప 2 సినిమా టీం 7 చోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంది. పాట్నాలో మొదటి ఈవెంట్ కంప్లీట్ అయింది. మిగతా 6 ప్రదేశాల్లో కూడా ఇదే స్థాయి ఆదరణ లభిస్తే డిసెంబర్ 5న రికార్డులో మోగడం ఖాయం అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.